ఇది వేప చెట్టు. ఈ చెట్టు కాయలు చాలా అరుదుగా దొరుకుతున్నాయి. ఒకప్పట్లో విరివిగా దొరుకుతున్న వేప చెట్లు ఇప్పుడు వేప చెట్లు లేకుండా చాలా అంతరించిపోతున్నాయి. కాబట్టి ఇవి కూడా ప్రకృతిలో నెక్స్ట్ రాబోయే కాలానికి వేప చెట్లు దొరుకుతాయో లేదని డౌట్. చనిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే వచ్చే పొల్యూషన్కి కొంత వేప చెట్లు సరిగా ఉండడం లేదు. జనాలకి ఇదంతా అర్థం కావడం లేదు. ఇంకా వాళ్ళు వీళ్ళు అని చూసుకుంటున్నారు. వేప చెట్టు చాలా రోగనిరోధకం. ఇప్పుడు మనకు అమ్మవారు వచ్చేస్తే వేపాకు పూసి వాళ్ళంతా ఇచ్చేస్తారు. వేపాకు దంచి ఆ పసుని వాళ్ళంతా పూస్తే అమ్మవారు తగ్గిపోతుంది. అలాంటి వేప చెట్టు రాబోయే కాలానికి కరువు అయిపోతుంది. ఓకే, ఇలా ఉన్నారు జనాలు. ఉండే చెట్లు అంతా నరికేస్తారు, ఎక్కడ చెట్లు లేకుండా చేస్తారు. వేప చెట్లు లేకుండా శుద్ధంగా నరికేస్తారు. కాబట్టి వేప చెట్లు అంతా నచ్చిపోతున్నాయి. ఈ వేపాకు చూడండి ఎంత బాగుందో. వేప పళ్ళతో తెల్లేసి పళ్ళు తోమచ్చు. ఇప్పుడు కాలం అందరూ బ్రష్లు వాడాలి నేర్చుకునేవారు. బ్రష్ వాడితే ఈజీగా అయిపోతుంది అనేసి. అదంతా కెమికల్, ఇది నేచర్ మనకి ఎప్పుడో ఇచ్చింది. అందరూ మన పెద్దవాళ్ళంతా పూర్వీకులంతా వేప పుల్లతో కానక పుల్లతో బ్రష్ చేసేవారు. ఇప్పుడంతా టూత్ బ్రష్ ఉండాలి, దానికి పేస్ట్ ఉండాలి. ఆ టూత్ పేస్ట్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే పెప్సిడెంట్ కొంటే అది బాగలేదని కోల్గేట్ వాళ్ళు చెప్తారు. కోల్గేట్ కొంటే ఇంకా క్లోజప్ అంటారు. క్లోజప్ కొడితే చాలా వచ్చేసినాయి. ఇప్పుడు ఆ పేర్లు కూడా మనకు రావు, కానీ చాలా పేర్లు వచ్చేసినాయి. ఇలా వాడుకుంటున్నారు. కానీ వేప చెట్టుని వదిలేసారు. ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిలో చెట్లు నాటండి, అభివృద్ధి చేయండి చెట్లని. రాబోయే కాలానికి వర్షాలు పడతాయి. ఇలా కాదు అనేసి చెట్లు నరికేస్తే వర్షాలు కూడా పడవు. పంట కరువు కాటకాలతో విహరిస్తుంది. అది జనాలకి ఎప్పటికీ అర్థం కాదు. జనాలు ఇటే చేస్తారు, చెట్లు నరికేయాలి, మామిడి చెట్లు పెట్టాలి. మామిడి చెట్లు రేట్లు ఉండేలా సెట్ చేయలేంగా. రాబోయే కాలం నాకు తెలిసి మామిడికాయలు రేట్లు ఉండదు. అందరూ మామిడి చెట్లు నడితే మామిడికాయలు రేట్లు ఎలా వస్తాయి? పోయి ప్రభుత్వం పైన పడుతుంది. ప్రభుత్వం పైన పడితే ఏమైనా వస్తుందా? రాదు. ప్రభుత్వం ఏం చేయదు, రేట్ వచ్చినప్పుడు మాత్రం అమ్ముకుంటారు. రేట్లు ఏమో ప్రభుత్వం పైన పడతారు. వరి పంట చేస్తున్నారు, దానికి గిట్టుబాటు. వరి తినడానికి అవసరం, అవసరం సరుకుది. అటువంటి దానికి రేట్లు లేకపోతే ఎక్కడ? రైతులకి రైతు సంఘాలను ఎవడు మాట్లాడరు. అదే మామిడికాయలు రైతు సంఘాలు. చెరుకు నష్టం వచ్చేసింది, అక్కడ రైతు సంఘాలు లేరు. మామిడి పంటకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాలు కష్టపడకుండా వస్తుంది కదా, చెట్లు నాటేసి. అందువల్ల రైతు పండించే ప్రతి పంటకు వాల్యూ ఉండాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. నేను అట్లనే మామిడి చెట్టుకి ఏదంటలేను, ఇవ్వండి. అట్లే వరికి పెంచండి, చెరుకు పెంచండి. రైతు పండించేదానికి వాల్యూ ఇవ్వండి. సకాలంలో వరదలు వచ్చేసినప్పుడు ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేయించండి ఫ్రీగా గవర్నమెంట్స్. అలా కాదనేసి అప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వకుండా వాళ్ళని సతాయిస్తే నెక్స్ట్ రాబోయే జనరేషన్కి ఎవరు వ్యవసాయం చేసి నిలిపేస్తారు? వరి ఒక బస్తా 10,000 రూపాయలు పోతుంది. అప్పుడు కొనేవాళ్ళు ఎవరు? మన ప్రజలే. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు రైతులకు సహాయం చేయండి, కంపెనీలకు కాదు. కంపెనీల వల్ల ఏం ఉపయోగం లేదు. మామిడికాయల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మామిడికాయలు కాస్తే మామిడికాయల ఫ్యాక్టరీలు రన్ అవుతాయి. ఒకవేళ మామిడికాయలు అంతే ఒక సంవత్సరం వేస్ట్ చేయొచ్చు, రెండో సంవత్సరం కంపెనీలు పోకపోతే ఏమవుతుంది? అది అర్థం చేసుకోండి. ఎప్పటికీ అర్థం కాదు. పక్షులు అరుచుకుంటూ చాలా పద్ధతిగా ఉంది. చూడండి పక్షుల సౌండ్లు చూడండి ఎంత బాగున్నాయి, కిచకిచకిచకిచ అంటూ. ఒకప్పుడు పిచ్చి గోలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు అంతరించిపోయినాయి. అడిగితే ఏమంటారు? 5G 4G 3G అంటారు. ఇవి కాదు అంతరించిపోవడం. జనాల్లో మేత దొరకకుండా కాకులు కూడా సిటీలోకి వెళ్ళిపోయినాయి. చూడండి, ఇది పెసలు బాల్ కూడా అంటారు, ఇక్కడ ఉంది.
పెసలు బల్గోడు ఆ పక్షి ఆకాశాన్ని ఆపింది అంటారు ఒకప్పట్లో. ఇక్కడ చూడండి రెప్పాల చెట్టు.